పల్లి సంగీత్ నగర్లో 10 ఏళ్ల బాలిక సహస్రాని దారుణ హత్య వెనుక మిస్టరీ 5 రోజులకు వీడింది. 10వ తరగతి చదువుతున్న స్టూడెంటే 10 ఏళ్ల బాలికను మర్డర్ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఎలా చంపాలి, ఎలా తప్పించుకోవాలో ముందే ప్లాన్ చేసుకున్నాడు ఆ బాలుడు. గేట్ ఏమన్నా జరుగు పెద్దయినా ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ అందించేందుకు మా ప్రతినిధులు ప్రవీణ్ అండ్ మణికంఠ లైవ్లో రెడీగా ఉన్నారు. వాళ్ళని అడిగి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ప్రవీణ్ చెప్పండి, ప్రస్తుతానికి పోలీసులు ఇంతవరకు చెప్తున్న దాన్ని బట్టి ఒక 10 ఏళ్ల బాలుడు ఈ విధంగా ఈ పని చేశాడు, ఒక ప్లాన్ ప్రకారం చేశాడు. ఆ ఇంట్లో ఆ రక్తపు మరుగులతో ఉన్నటువంటి కత్తి దొరికింది, ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళ తల్లిదండ్రులను ఏమైనా విచారించడం జరుగుతోందా? పూర్తి అప్డేట్ ఏంటి? మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఇప్పటి వరకు ఉన్నట్టు చెప్పండి. ఎగ్జాక్ట్లీ ఇప్పటికే కుకట్పల్లి బాలిక హత్య కేసుకు సంబంధించి సంచలన విషయం బయటపడింది. ఇప్పటికే ఓటీటీ ప్లాట్ఫామ్లో చాలా క్రైమ్ సినిమాలు చూసి ప్రభావితమైన తర్వాత ఆ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఉన్నటువంటి సీన్స్ను ఆధారంగా చేసుకొని ఒక పేపర్లో తను పాయింట్ టు పాయింట్ నోట్ చేసుకోవడం జరిగింది. లోపలికి వెళ్ళిన తర్వాత ఏ విధంగా చోరీ చేయాలి, బయటికి ఎట్లా ఎస్కేప్ అవ్వాలి, గ్యాస్ ఏ విధంగా లీక్ చేయాలి, తర్వాత అడ్డొస్తే ఏ విధంగా హత్య చేయాలి, ఇదంతా కూడా యాక్షన్ ఆఫ్ ప్లాన్ అంతా కూడా అమలు పరిచి బయటపడిన తర్వాత మిషన్ కంప్లీట్ అంటూ కూడా ఒక లేఖలో కూడా తను రాసుకున్నటువంటి పాయింట్స్లో కూడా ఆ అంశాన్ని పొందుపరిచినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం, సంఘటనా స్థలం వద్ద ఉన్నాం. ఈ ఏరియాలో గడిచినటువంటి 5 రోజులుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరికీ కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం నెలకొంది. ఎందుకంటే ఒక చిన్న పాపను దాదాపు అంటే 12 ఏళ్ల బాలికను అతి దారుణంగా హత్య చేసినటువంటి సంఘటన. పోలీసులు కావచ్చు, తర్వాత చాలా మంది ఇటువైపు వస్తున్నటువంటి క్రమంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ ఏరియాలో ఉన్నటువంటి వారు దాదాపు 5 రోజులుగా కూడా ఎంతో భయాందోళన చెందినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం స్థానికులతో మాట్లాడదాం. ఏంటండి 5 రోజులుగా పరిస్థితి మీరు చూస్తున్నారు, ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పేరెంట్స్ అంతా కూడా ఎంతో భయాందోళన చెందినటువంటి పరిస్థితి. ఇప్పుడు పిల్లలు ఇంట్లో ఉంటే అసలు బయటికి వెళ్ళని పరిస్థితి. 5 డేస్ నుంచి టెన్షన్, ఏంటి అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు. పిల్లలు ఏదన్నా బయటకు వెళ్ళాలంటే కాలేజీలు మనిపించి కూర్చున్నా పిల్లలకి వెళ్ళాలంటే ఏంటి అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు కదా. ఇప్పుడు 5 డేస్ నుంచి ఏమన్నా క్లూస్ దొరికిందా? వాడంతా ప్లాన్ చేసుకుని వాడు ఎక్కడే ఉన్నాడు, మళ్ళీ వెనకాలే ఉన్నాడు, కానీ ఏమన్నా క్లూ దొరికిందా? ఏం దొరకలేదు. అది ఎట్లా దొరికింది? ఆయన సాఫ్ట్వేర్ ఎవరో ఉన్నారంటున్నారు, ఆయన ఏదో చెప్పబట్టి వీళ్ళు పట్టగలిగారు, కానీ లేకపోతే అసలు ఏముంది? అసలు క్రైమ్ సిస్టమ్ అసలు ఎక్కడ పని చేస్తుంది? సరే చేస్తుంది, సరే ఇప్పుడు ఒకటండి జరిగిపోయింది, పిల్లని తీసుకురాలేము. ఆ పిల్ల అసలు ఎంత నరకం అనిపించుంటుందో ఊహించుకుంటేనే అసలు ఎవరికి అన్నాలు తినబుద్ధికి అట్లా చూసిన వాళ్ళకి ఇక్కడికి ఆ పేగులు బయటకు రావటం, రక్తం మొడుగులు అన్ని పొడిచాడంటే వాడిని 10th క్లాస్ వయసులో అంత కసి వాడికి ఉందంటే వాడు పెరిగి పెద్ద అయిన తర్వాత వాడు ఏమవుతాడండి? అసలు ఉంచొద్దండి, వాడిని మాత్రం కఠినంగా శిక్షించడం కాదు, తీసేయాలని పోలీసులు చెప్తున్నారు. ఇదంతా కూడా ఓటీటీ ప్లాట్ఫామ్ లో కొన్ని వెబ్ సిరీస్లు చూసి క్రైమ్ సీన్లు. సార్ ఎవరు ఆపలేరు కదా, కంట్రోల్ చేయగలం, కానీ ఆపుతామా? ఇప్పుడు మీరు గవర్నమెంట్ ఆపగలదా? ఇప్పుడు ఓటీటీ అన్ని ఆపలేరు కదా. కంట్రోల్ చేయడం అనేది ఎట్లా అన్నది, కౌన్సిలింగ్ అన్నది చరిత్రలు చదువుకుంటే వీళ్ళకి ఉద్యోగాలు వస్తాయని చెప్పడం కాదు సార్. ఇవి ఇంప్లిమెంట్ చేయాలి స్కూల్స్లో, కాలేజీలో. ఇది ఇట్లా ఉండాలి, నైతిక విలువలు ఎట్లా ఉండాలన్నది పిల్లలకు చెప్పాలి. కానీ మీరు ఎందుకంటే స్థానికంగా ఉన్న వాళ్ళు దాదాపు 5 రోజులుగా మీ పిల్లలను బయటికి పంపాలంటే కూడా భయాందోళన చెందినటువంటి పరిస్థితి. కాపాడుకుంటున్నామేమో, పిల్లల పరిస్థితి ఏంద్రా బాబా, అల్లాడిపోతున్నాం. ఆడపిల్లలు ఇంట్లో పిల్లలు వదిలిపెట్టాలంటే భయం వేస్తుంది. అయ్యే మరి అట్లనే భుక్తి కోసం బయటకు వెళ్తాం, ఆపుకుంటామా? లేదు కదా. 5 డేస్ నుంచి నరకం. ఇప్పుడు అసలు ఇది ఏంది అంటే ఆ స్క్రిప్ట్ అది టీవీలో చూసిన తర్వాత స్క్రిప్ట్ రాసుకుని ఇట్లా ప్లాన్ ప్రకారం చేసేటంటే అసలు ఏంది అది? వాడి మైండ్ సెట్ ఏంటి? ఇట్లా ఎంతమంది ఉన్నారో ఎవరికి తెలుసు అది? ఇప్పుడు స్కూల్ అన్నింటిలోనే ఇట్లా వెళ్ళి వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారంటే ఇంకా పిల్లల్ని ఎట్లా పంపించాలి? పిల్లల్ని ఇంటి దగ్గర అట్టి పెట్టాలా వద్దా? అసలు పిల్లల్ని ఉంచాలా లేదా? కానీ మార్పు రావాలి సార్, చట్టాల్లో మార్పు రావాలి. ఇప్పుడు సజ్జనార్ గారు చేశాడండి, సజ్జనార్ గారు చేసింది హీరో ఆయన, కానీ ఆయన తీసుకెళ్ళి ట్రాన్స్పోర్ట్లో పడేశారు. అది ఎంతవరకు న్యాయం? అది ఇప్పుడు ఆ పిల్ల ఎంత నరకం ఒక్కసారి ఆలోచించండి మీరు కూడా, గవర్నమెంట్ కూడా. నేను చెప్పేది ఒకటే, ఆ పిల్ల ఎంత నరకం అనిపించడు, చెయ్యని నేరం. ఆమె ఏం తెలియదు అప్పుడు వరకే. స్కూల్ సెలవని ఏదో ఎంజాయ్ చేద్దాం ఇంట్లో అని చెప్పి కూర్చొని ఉంటుంది. ఇటు దొంగతనానికి వచ్చాడా, ఇంకోదానికి వచ్చాడా, అది వేరే విషయం. చేసింది చిన్నపిల్లోడైనా ఏరియాలో ఉన్న వాళ్ళందరినీ కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఎవరు చంపారో తెలియనటువంటి పరిస్థితి. ఎంతమంది పాప సంజయ్ అనే అతన్ని ఇబ్బంది పెట్టారా?
చుట్టుపక్కల అందరినీ మీరేంటి, మీ పరిస్థితి ఏంటి, మీరు ఏం చేస్తారు, ఎక్కడ ఉంటారు, ఏలు ముద్రలు తీసుకున్నారా, ఇంత చేశారా, వాడి మూలంగా ఎంతమంది ఇక్కడ టార్చర్ అనుభవించుంటారు 5 రోజుల నుంచి. మరి అదంతా ఎవరిది? ఇప్పుడు వీళ్ళు పర్ఫెక్ట్గా ఉన్నారు. ప్లానింగ్ అన్నది సీసీ కెమెరాలు అసలు ఎక్కడ పని చేస్తున్నాయి, దాన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి అంటారు. సీసీ కెమెరా అన్నది మస్ట్ చేయాలి. సీసీ కెమెరా అన్నది ఒక అపార్ట్మెంట్ ఉంటున్నా, ఇట్లా లొకేషన్ ఉంటున్నా, కమ్యూనిటీ ఉంటున్నప్పుడు సీసీ కెమెరా అన్నది మస్ట్గా పెట్టాలి. అక్కడ పెడితేనే అది సేపు. ఇప్పుడు చూడు, సీసీ కెమెరా ఎవిడెన్స్ లేకే కదా వీళ్ళు ఇంతమంది ఇప్పుడు ఇన్ని 5 రోజులుగా ఇదవుతుంది. ఎవరో ఒక ఆయన ఇచ్చిన క్లూని బట్టే ఇప్పుడు దాన్ని ఛేదించగలిగారు. లేదంటే దాన్ని ఎట్లా ఛేదించేవాళ్ళు? ఈ ఏరియాలో సస్పెక్ట్ గా తిరగడం ఇట్లాంటివి ఏమన్నా చెప్తున్నారా? ఏం లేదండి. ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాడు, ఇవన్నీ ఎవరు ఊహిస్తారు అసలు అని? మనం చెబుతాం ఆ పిల్లోడు ఇట్లా సస్పెక్ట్ గా తిరుగుతున్నాడు అని చెప్పి. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు సార్, వాళ్ళు బయటకి స్కూల్కి వెళ్తున్నారు అనుకుంటాం మనం. వాళ్ళు అసలు ఎక్కడ ఉంటున్నారు ఏంటి, వాడు బయటకు వచ్చి ఇట్లా చేస్తున్నారని మనం ఎక్స్పెక్ట్ చేస్తామా? చేయం కదా. వాడి మైండ్ సెట్ అట్లా ఉంది. వాడు వెబ్ సిరీస్ చూసి ఓటీటీలో ఆ రకంగా నోట్స్ రాసుకుని ప్రిపేర్ అయ్యాడంటే, అది మళ్ళీ ఆ ఇంటినే టార్గెట్ పెట్టుకున్నాడంటే మరి అసలు అదేంటి అర్థం? వాడు ఎప్పుడు నుంచి అబ్జర్వ్ చేస్తున్నాడో మరి. ఇంటి 4వ ఫ్లోర్ అంటున్నారు కదా, పైన 4వ ఫ్లోర్కి పెంట్ హౌస్కి అది చూడండి 3, 1, 2, 3, 4 అక్కడ చూస్తూ ఉంటాడు. వాడు అబ్జర్వ్ చేస్తున్నాడేమో. వీళ్ళు 9ంటికి 100% ప్లాన్ ప్రకారం రెక్కి చేసిన తర్వాతే చేశాడు. రెక్కీ చేశాడు. ఇప్పుడు ఆ పిల్ల ఒకటే ఉంటుందా? అటు దొంగతనానికి వచ్చి ఉంటాడు. ఎందుకంటే ఆ పిల్లకి స్కూల్ సెలవని 7:30, 8ంటికి తెలిసిందంట, స్పోర్ట్స్ డే అని చెప్పి. వాడు ఆ పిల్ల ఉంటుందని అనుకుని ఉండడు, నాకు తెలిసి. అది కూడా ఆలోచించాలి, ఆ వేలో కూడా ఆలోచించాలి. వెళ్ళిపోయాడు. ఇక్కడ డబ్బులు ఉంటే వీళ్ళు ఇద్దరు జాబ్స్కి వెళ్తున్నారు, డబ్బులు ఉంటాయి అనుకున్నాడేమో, వెళ్ళిపోయాడేమో. వాడు అవసరం మరి అసలు అది 80,000 టార్గెట్ పెట్టుకుని, డబ్బు టార్గెట్ పెట్టుకుని వెళ్ళాడు కాబట్టి. కానీ సంపాదించింది మాత్రం కాదాడు. సరే ఏమవుతుంది? ఇప్పుడు దొంగతనం చేస్తే ఏమవుతుంది? వెళ్తారు, చెప్తారు, అది కొన్ని కొడతారు, పంపిస్తారు. కానీ ఇప్పుడు ఆ పిల్ల ప్రాణం తీశాడు కదా. ఆ పిల్ల చిన్న పిల్లగా సార్, ఆ పిల్ల మొహం చూస్తుంటే అసలు ఎవరికి అన్నాలు తినబుద్ది అట్లా ఫస్ట్. రైట్, ప్రస్తుతం అయితే మాత్రం మనం చూస్తున్నాం ఇప్పటికే పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. తను రాసుకున్నటువంటి పాయింట్స్ అన్నిటిపైన విచారణ కొనసాగిస్తున్నారు. చూడాలి ఇంకా విచారణలో ఎలాంటి అంశాలు బయటపడతాయనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. స్వామి. రైట్.